విజయనగరం జిల్లా జామి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీలు, బాలింతల గది అస్తవ్యస్తంగా ఉండడంపై వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, బాలింతలు ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉన్న నిర్లక్ష్యం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, రోగుల ఆన్లైన్ రికార్డులు, సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు న్యాయమైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రి నిర్వహణ మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. హైజీన్ ఉంచుకోవాలి కదా, చేయించుకోవాలమ్మా. ఇట్ ఈస్ యువర్ కన్సల్ట్ డాక్టర్, హెడ్ ఆఫ్ దిస్ పిహెచ్సి. చూసుకోండి, వాట్ ఈస్ స్టేన్స్ చూసుకోండి, క్లీన్ చేసుకోవాలి. అంతా ఇది చేసే ప్లేస్లో డిహైడ్రేట్ చేసేటప్పుడు చుట్టూ ఉన్న ధూళంతా కూడా బాగా పీలుస్తాడా లేదా? మీరు చెప్పండి. మంచి పుట్టిన బేబీ ఇందులో మీరు వేస్తే ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది? ఎవరు వస్తారు ఇక్కడ? నాకు ఇదంతా హైజీన్గా చూసుకోవాలి. నాకు మెయిన్ అది ఒకటే. ఆ రూమ్ బట్టి మీకు చెప్పవచ్చు మీరు ఎంత బాగా చేస్తున్నారు హాస్పిటల్ అనేది. యాక్చువల్గా ఎన్ని స్నేక్స్ అయ్యారా అని క్లోజ్ చేయించానండి నేను ఇవన్నీ కూడా. ప్రెగ్నెన్సీ రూమ్ ఎమర్జెన్సీ మీద వస్తుంది, మీకు చెప్పి రాదు. ఎమర్జెన్సీ మీరు వచ్చేటప్పుడు యూ హ్యావ్ టు బీ ఆన్ ఫుట్. ఆన్ ఫుట్ అంటే ఎంత హైజీన్ ఉండాలి. స్టెరిలైజ్ ఎక్విప్మెంట్ ఈస్ నాట్ మెయింటైన్డ్ వెల్. హీటింగ్ మెషిన్ మొత్తం ధూళిగా ఉంది, రూమ్ అంతా డస్టీగా ఉంది. ద టేబుల్ వేర్ ద ఉమెన్ విల్ సిట్, దట్ ఈస్ ఆల్సో విత్ బ్లడ్ స్టెయిన్స్. అవునా? మరి కనీసం యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ నర్స్ కొంచెం మనకు సెన్స్ ఉండాలి కదా. ఉమెన్ ప్రెగ్నెన్సీ అవుతున్నట్టు రీబర్త్. మోస్ట్ ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే వెళ్ళిపోతుంది, బేబీకైనా మదర్కైనా. మీరు అక్కడ కేర్ తీసుకుపోతే ఎలాగా?